మీకు ఒక అబ్బాయి తోడు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అది వయసు కాదు. మీకు ఒక అమ్మాయి తోడు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అది వయసు కాదు. సెంట్రల్ గవర్నమెంటే ఒక వయసు నిర్ణయించింది. ఎంతటా ఆడపిల్లలకి 21, మగపిల్లలకట 23. ఇద్దరికి వయసు నిర్ణయించిందిగా. ఆ వయసుకి వెళ్ళాకనే మీరు వివాహం కోసం ఆలోచించండి. ఈ లోపల అది మీకు అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో మీకు కూడా తెలుసు అది ఏ వయసులో అవసరం, యవనస్తులు అందరికీ తెలుసు. కానీ 10 ఏళ్ల నుంచి, 12 ఏళ్ల నుంచి, 13 ఏళ్ల నుంచి మీ మీద మీకు అవగాహన లేకపోవటం వల్ల, మీరు తీసుకునేది తప్పుడు కంటెంట్ కావడం వల్ల, మీ తల్లిదండ్రులు మీకు చిన్నప్పుడే నడవలసిన త్రోవను గురించి మీకు చెప్పకపోవడం వల్ల మీ ఆలోచన విధానం పాడైపోయింది. సో కాబట్టి యవనస్తులందరూ తప్పక మీ మార్గాల్ని సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాగో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోసేపు అనే వ్యక్తికి చిన్న వయసులో ఉండగానే, హార్మోన్స్ విడుదలవుతూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చి నాతో కలిసి శృంగారం చేస్తావా అని అడిగింది. ఎందుకంటే అమ్మాయి అంటే అమ్మాయి కూడా కాదు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆల్రెడీ భర్తతో అమ్మాయి శృంగార వాంఛలు తీర్చుకుంటుంది. ఆ శరీరంలో పుట్టే కోరికలు వాళ్ళిద్దరు తీర్చుకుంటున్నారు, వాళ్ళిద్దరు కలిసి బతుకుతున్నారు. పోతీఫర్ అతని పేరు. కానీ ఈమెకు పనికిరాని కంటెంట్ ఏదో లోపలికి పోతుంది. మరి ఆ రోజుల్లో బ్లూ ఫిల్మ్స్ లేవు కదండి. అంటే ఇప్పుడు బ్లూ ఫిల్మ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బూతు చిత్రాలు, నీలి చిత్రాలు చూస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఇవి లేవు కదండి. మరి ఏమున్నాయనంటే బొమ్మలు. ఆ రోజుల్లో కూడా బూతు బొమ్మలు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా బూతు సాహిత్యం ఉంది. ఆ రోజుల్లో కూడా బూతు కథలు చెప్పేవాళ్ళు ఉండేవారు. బూతు లేనిది ఎప్పుడూ లేదు. ప్రపంచం నిండా ఎప్పుడూ బూతుంది. పూర్వకాలం నుంచి నేటి వరకు బూతు ప్రపంచంలో ఎప్పుడు ఉంటానే ఉంది. అది మనం తీసుకుంటామా వద్దంటామా అనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది, అంతే తేడా. సో ఆమె కూడా ఏదో చెత్త కంటెంట్ని లోపలికి తీసుకోవటం వల్ల యోసేపుని ఇప్పుడు రమ్మని పిలుస్తుంది. నాతో రా, నాతో ఉండు, నాతో గడుపు, సమయం గడుపు, నాతో కలిసి పడుకో అని పిలుస్తోంది. యోసేపుని పిలుస్తోంది. ఎన్నిసార్లు పిలిచినా ఆ దౌర్భాగ్యకరమైన పనికి అతను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది వయసు కాదు, నీతో ఈ విధంగా నా శరీరాన్ని పంచుకోవడం సరైన విషయం కాదు, ఈ కోరిక తీర్చుకోవటానికి నువ్వు నాకు అనుకూలమైన వ్యక్తివి కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, యోసేపు కోరికలు లేనివాడా? యోసేపు శరీరంలో కోరికలు ఉండవా? ఉంటాయి. యోసేపు శరీరంలో హార్మోన్స్ విడుదలవ్వవా? చెప్పండి, విడుదలవ్వవా? విడుదలవుతాయి. ఆబ్వియస్లీ ఆయనకి మంచి వయసులో ఉన్నాడు, కోరికలు పుడతాయి, కోరికలు తీర్చుకోవచ్చు కావాలనుకుంటే. కానీ అక్కడ యోసేపుకున్న గొప్పతనం ఏంటంటే ఇది ఆ వయస్సు కాదు. ఇప్పుడు ఈమెతో నేను తప్పు చేయటానికి ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన విషయం కాదు, ఇది సరైన విధానం కాదు, ఇది రాంగ్ వే. ఇదేంటిది? కంప్లీట్లీ చెడ్డదారి. ఈ చెడ్డదారిలో నేను వెళ్ళటానికి వీలు లేదు అని వెంటనే, అమ్మా ఇది సరైన పని కాదు, ఇలాంటి పాపం చేసి ఇలాంటి పాతకం కట్టుకొని దేవుని దృష్టికి నేను ఎందుకు చెడ్డోడిని అవ్వకూడదు అని వెంటనే పారిపోయాడట. పారిపోతుంటే చొక్క పట్టుకు లాగిందట. ఆ పై వస్త్రం విడిచిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. ఇప్పుడు పారిపోవడాన్ని బట్టి యోసేపు తప్పు చేశాడా, రైట్ చేశాడా? యోసేపు రాంగ్ వేలో వెళ్ళినట్ట, రైట్ వేలో వెళ్ళినట్ట? ఎందుకు రైట్ వేలో వెళ్ళాడని మీరు చెప్పగలుగుతున్నారు? చెప్పండి. రైట్ వేలో వెళ్ళాడని ఎంతమంది చెప్తున్నారు? ఓన్లీ యంగ్స్టర్స్ చేతులు ఎత్తాలి. ఓన్లీ యంగ్స్టర్స్. రైట్ వేలో వెళ్ళాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నా మాట మీకు అర్థమైందమ్మా అందరికీ? యోసేపు గారు మంచి వేలోనే వెళ్ళాడు అన్నయ్య అన్నవాళ్ళు చేయెత్తండి అని అడిగా. చెడ్డదారిలో వెళ్ళాడన్న వాళ్ళు చేయెత్తకండి. యోసేపు పారిపోవడం రైటా రాంగా? మరి రైట్ అన్న వాళ్ళు చేయెత్తండి. ఓన్లీ యంగ్స్టర్స్. రైట్ కాదా నీకు? మరే ఏమ్మా మీకు రైటా రాంగా? నువ్వు గులాబీ రంగు డ్రెస్ రైటా రాంగా? రైటేనా? మరి చెయ్యెత్తరు ఎందుకు? చెయ్యెత్తండి. రైట్ అయితే రైట్ అనండి, రాంగ్ అయితే రాంగ్ అనండి. అందరికీ రైటేనా? యోసేపు పారిపోవడం అందరికీ రైటేనా? అందరికీ రైటేనా? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. మరి నువ్వెందుకు పారిపోవట్లేదు? నిన్నే అడుగుతున్నా. యోసేపు చేసింది రైట్ అంటున్నావు కదా, మరి నువ్వెందుకు పారిపోవట్లేదు అని అడుగుతున్నాను నేను. అంటే మాట వరుసకు యోసేపు చేసింది రైట్, మనసు ఏమంటుంది? రైట్ అయితే అయింది కానీ మనం అతనిలా ఉండలేమంటుందా? రైట్ అయితే అయింది కానీ అతనికి ఎంజాయ్ చేయడం తెలియదు అంటుందా? కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సాతాను మనల్ని దారి తప్పించాలని ప్రయత్నిస్తాడు, మంచినే చెడుగా చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పేమీ
కాదు. నీకు ఒక భార్య తోడు కావాలి, అది తప్పేమీ కాదు. నీకు ఒక భర్త తోడు కావాలి, ఇది తప్పేమీ కాదు. మీరిద్దరూ కలిసి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అది తప్పేమీ కాదు. మీరిద్దరూ ఏకంగా ఉండాలి, మీ శరీర కోరికలు తీర్చుకోవాలి, మీ శరీర ధర్మాలు నిర్వర్తించుకోవాలి, మీరు సంసారం చేయాలి, తప్పేమీ కాదు. తప్పేమీ కాదు. మీ ఇద్దరి మధ్య శృంగారం జరిగితే అది కూడా తప్పు కాదు, పాపంగా దేవుని నియమం అది. కానీ ఈ పరిస్థితిని సాతాను ముందే నీ చేత ప్రేరేపింపజేసి, ముందే నిన్ను చెడు మార్గాల్లోనికి నడిపించి, ముందే నిన్ను తప్పు మార్గాల్లోనికి నడిపించి, నీ యవ్వన దశను పాడు చేయడానికి, నీ మంచి యవ్వన జీవితాన్ని నాశనం చేయడానికి నిన్ను తప్పు కంటెంట్ నీ బుర్రలోనికి ఎక్కించి దారి తప్పిస్తున్నాడు. అది నీకు మంచిది అనిపిస్తుంది, అది మంచిది కాదు. ఆ వయస్సుకి అది అవసరం లేదు. ఇప్పుడు యోసేపు పారిపోయాడు, నువ్వు కూడా పారిపోవాలి. కానీ నువ్వెందుకు పారిపోవట్లేదు? మీకు విషయం చెప్పనా? యోసేపుకి తర్వాత పెళ్లి జరిగింది, బంగారు లాంటి 2 పిల్లలు కూడా పుట్టారు. యోసేపుకి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా పుట్టారు. అంటే ఒక సరైన టైం వచ్చినప్పుడు అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అది అవసరం ఆయనకి. ఆ వయసుకు వచ్చాక అది అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. అంతకు ముందు అది అవసరం లేదు కాబట్టి ఆమె చొక్కా పట్టుకు లాగుతుంటే ఏం చేశాడు? పారిపోయాడు. అది రాంగ్, అది తప్పది, అందుకని వద్దనుకున్నాడు. మీరు అనొచ్చు, అంటే ఆమె యంగ్స్టర్ కాదు కదా అన్నయ్య, పరాయుడు భార్య కదా, అందుకని పారిపోయి ఉంటాడు. ఆ రోజు ఎవరైనా పెళ్లిగాని అమ్మాయి పిలుచుంటే వెళ్ళిపోయి ఉంటాడు అంటారా? అప్పుడు కూడా యోసేపు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు చెప్పనా? యోసేపు ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు? అడుక్కు తినాలి. ఎందుకు? అతనికే దిక్కు దివానం లేదు. అతనే ఒక దారి తెన్ను లేకుండా ఉన్నాడు. ఒక చోట బానిస బతుకుతున్నాడు. వాళ్ళు పెడితే తినాలి, వాళ్ళు కొడితే పడాలి. తన కాళ్ళ మీద తను ఇంకా నిలబడలేదు. దేవుని సంకల్పం అతని బ్రతుకులో ఇంకా నెరవేరలేదు. అంటే ఇంకా పచ్చికాయలు అంటాడు. అట్టిపళ్ళు గెల ఉంటుందా? గెల ఎప్పుడు కొయ్యమంటారు పెద్దోళ్ళు చెప్పండి? ఎప్పుడు కొయ్యాలి అట్టిపళ్ళు గెల? కొంచెం పక్కవానికి వచ్చా కొయ్యాలి. ముందే కోసేస్తే గెల ఇగానే కోసేసాం అనుకో, ఏం చేస్తుంది? పని చేస్తుందా? తినడానికి ఒక పండు అయినా పనికి వస్తుందా? పనికిరాదు. అంటే అరటి పండు ముగ్గాలి అంటే, పక్వానికి రావాలి అంటే, అది వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఒక అబ్బాయి కావాలన్నా, అమ్మాయి కావాలన్నా సరైన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది వివాహ వయస్సు అన్నప్పుడు నిర్ణయం తీసుకో, నువ్వు పెళ్లి చేసుకో, తప్పులేదు, చేసుకో. ఇది వివాహ వయస్సు కాదు అన్నప్పుడు నీకు పెళ్ళి అవసరం లేదు, అప్పుడు నీకు ప్రేమ కూడా అవసరం లేదు, అప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు, అప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు. ఆ చదువుకునే వయసు, నువ్వు చదువే నీకు ఇంపార్టెంట్. ఎందుకు చదువు ఇంపార్టెంట్ చెప్పనా? చెల్లెమ్మలకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు పొద్దున మీ అమ్మ నాన్న పెద్ద అయ్యాక పెళ్లి చేసేస్తారు. చదువుకుంటావు, చదువు మీద దృష్టి పెట్టవు, ఏదో ఇలాంటి పిచ్చ ఆలోచనలతో పెరిగి పెద్ద అయిపోతావు. నీకు ఎవరో ఒక 4-5 నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఎవరితో నీకు పెళ్ళి అవ్వదు, ఎవడో నీకు తెలియని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. అప్పుడు నువ్వు డిపెండెంట్వా ఇండిపెండెంట్వా అంటే డిపెండెంట్వి. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది డిపెండెంట్ ఉంటారు. డిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే నీ అంతటి నువ్వు బతకలేవు. మరి ఎలాగ ఇప్పుడు నువ్వు బతుకంతా? అత్తోరింట్లో మీ ఆయన పెట్టే భిక్ష మీద ఆధారపడి బతకాలి. కనీసం నీకు బట్టలు కొట్టడం కూడా రాదు. కనీసం నువ్వు బతకాలంటే, పిల్లల్ని చదివించుకోవాలంటే, పిల్లల్ని పెంచాలంటే నీకు బుట్టలు అల్లడం కూడా రాదు. కనీసం జాకెట్లు కుట్టుకోవడం కూడా రాదు. నీ అంతటి నువ్వుగా ఏం బతకలేవు. చదివిన చదువు నీకు ఏమైనా ఉపయోగపడిందా అంటే, ఇంటర్ చదివావు, డిగ్రీ చదివావు, కానీ ఆ చదువు నీకేమీ ఉపయోగంలో లేదు. ఆ 15 ఏళ్ల పెట్టుబడి, మీ నాన్న పెట్టిన పెట్టుబడి అంతా గంగలో పోసిన పన్నీరు అయిపోయింది. అది ఏదో ఈ 15 ఏళ్ల పెట్టుబడి బ్యాంకులో కట్టినా సరిపోయి నీకు ఉపయోగపడు. ఈ 15 ఏళ్ళు నీ పుస్తకాలకి, ఈ 15 ఏళ్ళు నీ పెన్నులకి, ఈ 15 ఏళ్ళు నీ డ్రెస్సులకి, ఈ 15 ఏళ్ళు నీ ఫీజులు, నీ బస్సు ఫీజులు, నీ కాలేజ్ ఫీజులు, ఇవన్నీ కలిపి బ్యాంకులో వేసేసి ఉంటే మీ నాన్న ఈరోజు నీకు ఉపయోగపడేవేమో. కానీ అవన్నీ కాకుండా 15 ఏళ్ళు చదివేసి ఉద్ధరిస్తానని వెళ్ళావు, డిగ్రీ చేసావు, ఇంటర్ చేసావు. ఇప్పుడు మానేసి ఒకరింట్లోకి వెళ్ళి అంట్లు తోముతున్నావు. వాడు వచ్చి కొడుతుంటాడు నిన్ను, వాడు వచ్చి తిడుతుంటాడు నిన్ను, దవడ మీద కొట్టేస్తుంటాడు, కూర బాగోలేదని, ఉప్పు ఎక్కువ వేసావని కొట్టేస్తుంటాడు, ఏదో అయిందని తిట్టేస్తుంటాడు, హీనంగా చూస్తుంటాడు, మళ్ళీ పైపెచ్చి కట్నం తేలేదంటాడు, ఇక రకరకాల మాటలు అంటూ ఉంటాడు. ఏం సాధించావు చెప్పు? నువ్వు ఏం సాధించావు? ఒకవేళ వాడిని ప్రేమికుడే అనుకుందాం, కాసేపు 10వ తరగతిలో ఆడితో వెళ్ళిపోయావు, గొప్పోడు అనుకుని తీసుకెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 సంవత్సరాలు 2 పిల్లల్ని కనేశాడు. ఇప్పుడు ఆ 2 పిల్లల్ని నీ మీద పడేశాడు, ఊరి మీద తిరుగుతున్నాడు. అప్పుడు నీకు అర్థమైంది వీడు ఎంత గొప్ప ప్రేమికుడు. ఆడి ప్రేమ ఆల్రెడీ అయిపోయింది, తీరిపోయింది. ఆడి ప్రేమ తీరిపోయింది, నీ అందం కూడా తరిగిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్న కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు, లేచిపోయి పెళ్లి చేసుకున్నావు, ప్రేమ అంటూ ఊరేగావు. ఇప్పుడు వాడు నిన్ను వదిలేసిపోయాడు,
లేదా ఉంటున్నాడు కానీ రాత్రికి తాగేసి ఇంటికి వస్తున్నాడు. ఇద్దరు పిల్లలకి పాలకు కూడా దగ్గర డబ్బులు ఉండట్లేదు. ఇది జీవితం. కానీ ఆ పువ్వు పట్టుకు తిరిగినప్పుడు, ఆ ఐస్ క్రీములు తిన్నప్పుడు, ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకుని తాగినప్పుడు వాడు ఎంగిల్ నువ్వు నీ ఎంగిలాడు హాయిగా ఏదో పెద్ద పరమాణంలాగా మొఖాలు కూడా సరిగ్గా కడుకుసారు దౌర్భాగ్యులు. అదేదో పెద్ద గొప్పగా డ్రింకుల్లో స్ట్రాలు వేసుకుని తాగినప్పుడు అది గొప్పగా కనబడింది కదా నీకు. అదంతా ఇప్పుడు ఉండదు. అదంతా నీకు ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది జీవితం, అది అబద్ధం, ఇది నిజం, అది అబద్ధం, ఇది నిజం. అబద్ధంలోంచి నిజంలోకి వచ్చాక జీవితం మొత్తం బొమ్మ కనబడుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేవు. అలాగే నీ దరిద్రుని ప్రేమించి వచ్చావు, ఈడిలా అయిపోయాడు, నీ పిల్లలను కూడా చూడవు, కొత్తగా పిల్లలు కూడా కనేసావు. అది పిల్లలు కనే వయసు కూడా కాదు. కొంతమందికి 18 ఏళ్ళకి 16 ఏళ్ళకి కూడా పిల్లలు కనేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వయసు కూడా కాదు అది. పైపెచ్చి అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ అంట్లు నువ్వే తోముకోవాలి, నీకు సంబంధించిన అన్ని నువ్వే చూసుకోవాలి, ఆ పిల్లలను కూడా నువ్వే చూసుకోవాలి, పాలు కూడా నువ్వే వెతుక్కోవాలి. ఈ ప్రేమ బాగుందా? బాగుందా? అప్పుడు నీకు ఏమనిపిస్తుంది తెలుసా? డిగ్రీ దాకా చదువుకొని పెట్టుబడి పెట్టడానికి నాన్న ఉన్నాడు కాబట్టి నాన్నని ఏదో విధంగా ఒప్పించుకొని ఏదో డిగ్రీ తర్వాత ఇంకేదైనా మంచి కోర్స్ చేసి చిన్న చితకు ఒక జాబ్కి అర్హత సంపాదించుకొని ఒక జాబులో ఉండి అప్పుడు పెళ్లి చేసుకుంటే మీ ఆయన తేడాగాడైనా నువ్వు ఎలా బతకొచ్చు చెప్పు? ఎలా బతకొచ్చు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతకొచ్చు. ఈరోజు చాలామంది అక్షయలంలో వచ్చి మా ఆయన తాగుపోతాడండి అవి ప్రార్థన చేయండి అంటారు. అదే నువ్వు మంచి జాబ్లో ఉన్నావు అనుకో, వాడు తాగుపోతాడైతే తాగితే తాగి చావు, నేను నా పిల్లలు పెంచుకుంటా, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా, నా కాళ్ళ మీద నేను నిలబడతా, గెట్ అవుట్ గెట్ లాస్ట్ అనగలవా అనలేవా? అనగలవు. అదే చిన్న వయసులో ప్రేమించేసి ఆడి మీద ఎక్కించుకుంటే ఏం చేస్తావు? ఆడిని తీసుకుని పారిపోతే ఏం చేస్తావు? ఆడిని భుజాల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు. ఎక్కించుకున్నావు కదా, భరించు. నీ భుజాల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, పాతాళానికి అనగదొక్కేస్తాడు. అవసరమా జీవితం? ఇప్పుడు నీకు యోసేపు కథ వేరేగా చెప్తా, జాగ్రత్తగా విను. నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. నీకు యోసేపు కథ వేరేగా చెప్తా. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, పోతిఫర్ భార్య ఉంది, మా ఆయన్ని చంపేద్దాం, మన ఇద్దరం కలిసి ఉందాం ఉంది. సూపర్ ఆఫర్ అనుకుని, బంపర్ ఆఫర్ అనుకుని రా అని చెప్పి కౌగిలించుకుంటే ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని వాళ్ళ కోరికలు తీర్చుకొని నిజంగానే పోతిఫర్ని చంపేసో లేకపోతే పోతిఫర్ని చంపకుండా వీళ్ళిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనుకోండి. ఇప్పుడు యోసేపు లైఫ్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఎలా ఉంటుంది? దేవుడు పట్టించుకుంటాడా? పట్టించుకోడు. దేవుని ఆశీర్వాదాలు వస్తాయా? రావు. దారి తప్పాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు కాపాడు. రైట్, అయిపోయాయి. ఇక రెండోది, ప్రధానమంత్రి అవుతాడా ఐగుప్తుకి? జ్ఞానం ఉంటుందా అతనికి? ఉండదు. ఒక పక్క జ్ఞానం పోద్ది, ఒక పక్క దేవుడు ఆశీర్వాదం పోద్ది, ఒక పక్క రాబోయే అందమైన భవిష్యత్తు పోద్ది. ఇప్పుడు మళ్ళీ అన్నయ్యలు వచ్చి తన పాదాల మీద నమస్కరించే స్థితి వస్తుందా? రాదు. మళ్ళీ తండ్రిని చూసి బలా నా కుమారుడు అనిపించుకునే పరిస్థితి వస్తుందా? రాదు. దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే ఒక తప్పు నిర్ణయం తీసుకుని ఉంటే జీవితం మొత్తం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఎప్పటికీ ఎక్కడైనా బుక్ అయిపోయి ఉంటే వెంటనే బయటపడిపోండి. ఈ వయస్సు ప్రేమించే వయస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎప్పటికీ ఎక్కడైనా ఖాతా ఓపెన్ చేసి ఉంటే ఆ ఖాతా మూసేయడం పెద్ద విషయం ఏం కాదు, మూసేయండి. ఒకవేళ ఇంకా తేడాగా ఉంటే మీ అమ్మా నాన్నలకు చెప్పండి. ఒకవేళ నువ్వే తప్పు చేసి వాళ్ళని పిలిచి మరీ పాడు చేసిన క్యాండిడేట్ నువ్వే అయ్యి ఉంటే కనుక నీ తప్పు నువ్వే సరిదిద్దుకో. అది కూడా చెప్తున్నా. అన్ని సందర్భాల్లో ఆడిని వెంటబడ్డు, ఒకసారి నువ్వు వెంటబడుతుంటావు, నువ్వు ఆడి జీవితం తగలేస్తుంటావు, లేదా ఆడి నీ జీవితం తగలేస్తుంటాడు. ఇది వయస్సు కాదు. అందుకే తిమోతి అంటాడు, నా కుమారుడు విని తిమోతి యవ్వనేచ్ఛల నుండి పారిపో, దూరంగా పారిపో. ఇది ఈ వయసు అంటే యవ్వనేచ్ఛ ఉండకూడదని కాదు అక్కడ అర్థం. యవ్వనంలో కోరికలు ఉంటాయి, కానీ తీర్చుకునే వయసు ఇది కాదు. తీర్చుకునే క్యాండిడేట్ కూడా సరైనవాడు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళతో పోవడానికి మనం కుక్కలం కాదు, ఎవరు పడితే వాళ్ళతో పరిగెత్తడానికి మనం పందులం కాదు, మనం పశువులం కాదు. మనం దేవుని పిల్లలం. కాబట్టి సరైన వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా? రైట్ అనే వాళ్ళు చేస్తారు. నేను చెప్పింది రైట్ అనేమ్మా చెల్లెమ్మలందరిని అడుగుతున్నా, రైట్ అయినా? నేను చెప్పింది మీ మంచి కోసం చెప్పానా లేకపోతే నేను నా స్వార్థం కోసం చెప్పానా? మీ మంచి కోసమేగా చెప్పాను. అది నమ్ముతున్న వాళ్ళందరూ చేయొద్దండి. రైట్ అయితే రైట్ అని గట్టిగా చెప్పండి, గట్టిగా. మరి ఫాలో అవుతారా? ఎంతమంది ఫాలో అవుతారు? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఫాలో అవుతామని. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు మీరు ఫాలో అవుతామని తమ్ముళ్ళు చెల్లెమ్మలు చిన్నపిల్లలు ఫాలో అవుతారా? మళ్ళీ ఫాలో అవుతాను వాళ్ళందరూ చేయొద్దండి. ఇది నేను నమ్ముతున్నాను ఫాలో అవుతానని వాళ్ళు. రైట్ అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారా? ఎవడైనా వచ్చి మీకు లవ్ ప్రపోజ్ చేస్తాడు, ఏమంటారు ఇప్పుడు? ఐ లవ్ యూ, నువ్వు నా దేశానికి ఎవరనివి? ఆడికో దేశం ఉండేసిందేటి, అడుక్కు తింటున్నాడు, ఆడే వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే బతకలేడు.
మళ్ళీ ప్రేమ దేశపు యువరానట్టు. నీకు ప్రేమ దేశం కాదు, గుడ్డు దేశం. ఈ దేశంలోనే నీకు సరిగా కూడలేదు, నీ బతుకు తగలయ్యా. అమ్మా నాన్న రూపాయి ఇవ్వకపోతే బయటికి వెళ్ళి అప్పడం కూడా కొనుక్కు తినలేవు, చెప్పమొఖం గడివి. నీకు ప్రేమ దేశం ఉందా? ఆ ప్రేమ దేశానికి ఈ శివుడు ముక్కిది ఎవరానా? నీతో దిక్కుమాల దేశం. ఆ దేశానికి ఇవిడు యువరాని, నువ్వు యువరాజు. బయటికి వెళ్తే 4 ఇడ్లీ కొనుక్కు తినలేరు, 4 ఇడ్లీకి డబ్బులు ఉండవు మీ దగ్గర. మళ్ళీ ఎవరిని అడగాలి? వెళ్ళి అమ్మని నాన్న అడగాలి. అంటే నీ కాళ్ళ మీదే నువ్వు నిలబడలేనప్పుడు నీకు ప్రేమ అవసరమరా నాయన? ఇప్పుడు ఎవడైనా నేను ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, అంత ప్రేమిస్తున్నావా? అవును. ఎంత ప్రేమిస్తున్నావు అని అడగండి. ప్రాణం కంటే ఎక్కువైతే ఒక 1 కేజీ బంగారం పట్టురానండి. 1 కేజీ బంగారం తేగలడా? 1 కేజీ బంగారం ఎందుకు అన్నాడు అనుకోండి, నేనే నీ బంగారం కదండి, నిన్నేం చేసుకోమంటారు దౌర్భాగ్యుడా? ఇప్పుడు నిన్ను ఎలా నమ్మాలి నేను అడగండి. నిన్ను ఎలా నమ్మాలి నేను? ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు నన్ను బాగా చూసుకుంటావు నమ్మకం ఏంటి? ఒక 1 కేజీ పట్టుకొచ్చి ముందు నా పేర బ్యాంకులో పెట్టు. అలాగే నేను డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగు, అప్పుడు కనబడు. మళ్ళీ ఈ 1 కేజీ బంగారం బ్యాంకులో నా పేరు మీద వేసేసి మళ్ళీ ఎప్పుడు కనబడాను నాకు? నా డిగ్రీ పూర్తయి నాకు జాబ్ వచ్చాక కనబడు. అప్పుడు నీ 1 కేజీ బంగారం నీకే ఇచ్చేస్తాను. ఇచ్చేసి అప్పటికి నువ్వు నాకు మంచోడు అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పండి. 2వ రోజు మీకు కనబడ్డు, కొత్త ఖాతా ఎత్తుక్కుంటూ పోతాడు. నువ్వు అవసరం లేదు అడిగి. ఇన్ ద సేమ్ వే అబ్బాయిలు కూడా చెప్తున్నా, ఎవరైనా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మై దిల్ కా దడకన్ బడకన్ అందనుకోండి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు అంటే నాకు ప్రాణం, నా ఊపిరి, తోటకూర కట్ట అందనుకోండి. అప్పుడు చెప్పండి ఏమనంటే, నువ్వు 3 పూట్ల నా క్యారేజ్ పట్టుకొస్తుండాలి. ఏం చేస్తుండాలి? 3 పూట్ల క్యారేజ్ నేనే తేవాలా? నువ్వే తేవాలి. మరి నేను నీ దిల్కా దడకను కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వే నీ స్వయంగా నీ చేతులతో వండుకొని రావాలి. తెస్తదా ఏమైనా? ఆవిడే ఒకళ్ళ ఇంట్లో అద్దెకి తింటుంది, అమ్మా నాన్న అద్దెకి పెడుతున్నట్టు లెక్క అరువు తిండి తింటుంది. నీకు 3 పూట్ల క్యారేజ్ ఉండి పట్టుకొస్తుందా? అప్పుడు నీకు నీ ప్రేమకు దండవరానైనా వద్దంటుంది. సో ఈ జీవితం ప్రేమించే వయసుకి అనుకూలం కాదు, ఆ వయసుకి అది అనుకూలం కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను ప్రేమగా చెప్పేది ఒకటే, యోసేపు పారిపోయినట్టే మీరు పారిపోండి. ఈ వయసులో తగని పనులు చేయకండి. ఈ వయసుకి అది తగదు. లేదు ఇప్పటికే మేము వాట్సాప్లో రెడీగా ఉన్నాం, ఫేస్బుక్లో రెడీగా ఉన్నాం, కాలేజీల దగ్గర రెడీగా ఉన్నాం, ఆ పాటలు ఈ పాటలు, ప్రేమ పాటలు ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్య. ఆ పాటలు ఈ పాటలు రింగ్ టోన్లు పెట్టుకుంటున్నాం. సరిగ్గా ఆడు ఫోన్ చేసినప్పుడే వస్తుందట ఆ పాట, రింగ్ టోన్. అలాంటివి పెట్టుకుంటున్నాం అని అనుకుంటే కనుక మీ చేతులతో మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మీకు ఇది ఎక్కకపోతే, ఈరోజు మీకు ఈ ప్రసంగం అర్థం కాకపోతే, ఒకరోజు మీకు అర్థమైన ఉపయోగం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మీకు ఈ ప్రసంగం మంచిది అనిపించకపోతే, ఒకరోజు మీకు మంచి అనిపించినా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, వాళ్ళ దగ్గర మీరు దాచాల్సింది ఏం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి అన్నీ తెలుసు. మీరు దాచాల్సింది ఏం లేదు, ఓపెన్గా చెప్పండి, తప్పేమీ లేదు. వయసు వచ్చిన తర్వాత మాట్లాడవలసిన విషయాలు పిల్లలతో ఓపెన్గా మాట్లాడేయండి. వాళ్ళకి అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి. మొగుడు అంటే ఏంటో చెప్పండి, పెళ్ళం అంటే ఏంటో చెప్పండి, పిల్లలంటే ఏంటో చెప్పండి, జీవితం అంటే ఏంటో చెప్పండి. టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళలో మొదలయ్యే మార్పులకు కారణం ఏంటో చెప్పండి. వాళ్ళకు పుట్టే కోరికలకు కారణం ఏంటో చెప్పండి. అవి ఎప్పుడు తీర్చుకోవాలో చెప్పండి, ఎలా తీర్చుకోవాలో చెప్పండి, దాని టైం ఏంటో చెప్పండి. ఇవన్నీ మాట్లాడండి తల్లిదండ్రులు, తప్పేమీ లేదు. మీరు ఎప్పుడైతే ఇలా దాచేసి అబ్బాయి మా బుజ్జోడు మా బుజ్జి తల్లి వీళ్ళకి ఏమీ తెలియదు అనుకో, బొప్పులేం కదా, చిన్న బొప్పులేం కదా, వాళ్ళు మీకు తల బొప్పి కట్టించేస్తారు. వాళ్ళు బొప్పులు అనుకుంటే మీ తలకు ఒకరోజు ఏం కట్టిస్తారు? బొప్పి కట్టించేస్తారు. జాగ్రత్త, వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. 12 ఏళ్ళకి 10 ఏళ్ళకి వీళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ మారిపోయింది, మొబైల్ చేతిలోకి వచ్చింది, అన్నీ తెలుసు వాళ్ళకి. మాట్లాడండి ఓపెన్గా, ప్రసంగాలు కూడా ఓపెన్గా చెయ్యండి, తప్పేమీ లేదు. ఇప్పుడు నేను ఎంత ఓపెన్గా మాట్లాడా మొదటి నుంచి. కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్ ఎనీబడి. నాకు నా చెల్లెమ్మల జీవితం ఇంపార్టెంట్, నాకు నా తమ్ముళ్ళ జీవితం ఇంపార్టెంట్. వాళ్ళు పాడైపోకూడదు, వాళ్ళ బ్రతుకులు బాగుండాలి. వాళ్ళు మంచి వయసుకు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేసేది ఒకటే, అమ్మాయి మంచిదో కాదో, అబ్బాయి మంచోడో కాదో మనకి బతికితే కానీ తెలీదు. అర్థమైందా? బతికితే కానీ తెలియదండి. వస్తువులు అనుకోండి, రివ్యూలు చూసుకుంటాం, లేకపోతే వాడినోడు అడిగి కొంటాం, లేకపోతే వాడి కొంటాం. మనుషులు అలా కాదు కదా, వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడే వాళ్ళు ఏంటో తెలుస్తుంది. కాబట్టి తొందరపడి ప్రేమలు ఆకర్షణలు అంటూ మోసపోకండి. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు, లేదా ఏ డిగ్రీయో చేస్తున్నప్పుడు, లేకపోతే ఇక్కడ కాదండి ఎక్కడికో భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాలి,
లేకపోతే ఎక్కడో జాబ్ వచ్చింది చెన్నై పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలని ఎక్కడికో వెళ్ళినప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడున్న వాతావరణానికి తొందరగా కనెక్ట్ అయిపోయి క్లబ్బులని పబ్బులని గాడిదగుడ్డని అవని ఇవని యవన దశను పాడు చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుని అనవసరంగా మీ ఆలోచన విధానాన్ని నాశనం చేసుకోకండి. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది చెప్పి ముగిస్తాను. మా ఏరియాలోనే రాజమండ్రి సమీపంలో ఒక అమ్మాయికి 16 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి ఎవరినో నమ్మి మోసపోయి తన శరీరాన్ని ఇచ్చేసింది. వాడు ఆ అమ్మాయితో కోరిక తీర్చుకున్నాడు. ప్రేమ, వాళ్ళిద్దరూ దానికి పెట్టిన పేరేంటి? ప్రేమ. ఎవడికి ఉపయోగపడిందో ఈ ప్రేమ మరి నాకు అర్థం కాలేదు. ఆడికి ఉపయోగపడింది, కోరిక తీర్చుకుని పోయాడు. ఈ అమ్మాయి గర్భవతి అయిపోయింది. గర్భం వచ్చిందన్న విషయం ఇంట్లో చెప్తే ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో 4వ నెల చివరి వరకు కూడా అలా కాపాడుకుంటూ వచ్చింది తెలియకుండా. వాడికి ఫోన్ చేస్తే ఏవో 4-5 ట్యాబ్లెట్లు తెచ్చి ఇచ్చాడు కానీ పని అవ్వలా. ఇప్పుడు 5వ నెల జ్వరపడింది. ఇంట్లో విషయం తెలిసింది. కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టారు. లోపల ఉన్న శిశువుకి తెలుసా పైన మా అమ్మ ఎందుకు దెబ్బలు తింటుందో? అంటే లోపల ఉన్న శిశువు బుర్ర పాడు చేస్తున్నారనమాట. గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయాలి, కానీ లోపల మీరు ఎప్పుడైతే ఏడుస్తారో భయపడతారో ఆ ప్రభావం మొత్తం గర్భంలో ఉన్న శిశువు మీద పడిపోద్ది. ఇప్పుడు 6వ నెల పసికందుని అమ్మా నాన్న రోజు కొడుతున్నారు. ఈ పిల్లని దెబ్బలు తింటుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ఈ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది? కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. 9వ నెల దాకా గుట్టుగా ఉంచారు. 9వ నెలలో డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోతే బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. నిజం, నాకు తెలిసింది. ఆ బిడ్డను వేరే వాళ్ళు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి 16 ఏళ్ల వయసుకి ప్రేమ అయిపోయింది, సెక్స్ అయిపోయింది, కోరికలు తీర్చేసుకుంది. రెండోది గర్భవతి అయిపోయింది, పిల్లాన్ని కనేసింది. మోసం కూడా ఆల్రెడీ చూసేసింది. అమ్మా నాన్నలు అసహ్యం కనబడిపోయింది. ఇప్పుడు బతకాలి. ఏం బతుకుద్ది? చదువుకోవడానికి వెళ్తానమ్మా అంటే అమ్మా నాన్న ఇదివరకు ఇట్లా పంపిస్తారా అంటే చదువు కూడా ఏమైంది? పోయింది. ఇప్పుడు చెప్పండి, లైఫ్ ఏమైంది? అదా లైఫ్ అంటే? 16 ఏళ్ళకి పాత్ర వేసేసేదా జీవితం అంటే? 17 ఏళ్ళకి డస్ట్బిన్లో పడేసేదా తల్లి జీవితం అంటే? చెప్పు. తీసుకోకూడని నిర్ణయాలు ఆ వయసులో తీసుకోవటం వల్ల నష్టం జరుగుతుంది, జరగరాని నష్టం జరుగుతుంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే, అమ్మాయిలకైనా. అందుకే ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. మానసికంగా ఎదగడం నేర్చుకోండి. మొదట వాక్యాలు వింటున్నామంటే మానసికంగా ఎదగాలి. మానసికంగా ఎదగడం అంటే యోసేపు గారు కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నాడు, అది లైఫ్ అంటే. శరీరంలో కోరికలు పుడుతున్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తీర్చేసుకోలేదు, ఎలా పడితే అలా బతికేలేదు. మనకన్నీ తెలుసు, మనకు తెలియదంటే ఏమీ లేదు, మనకన్నీ తెలుసు. కానీ తెలియందల్లా ఏంటి, ఏ వయస్సులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మాత్రం మనకి తెలియదు. అది తెలుసుకోండి చాలు, మీరు బాగుంటారు, మీ అందరూ బాగుంటారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఆడపిల్లలు, మీరు రేపు పొద్దున భర్త సపోర్ట్ లేకపోయినా బతకగలిగేలా ఉండాలి. అర్థమైందా నా పాయింట్ మీకు? రేపు పొద్దున మీ భర్త సపోర్ట్ లేకపోయినా మీరు ఏమవ్వాలి? బతకగలగాలి. ఆ స్థాయికి ఎదగండి. అందరికీ మంచి భర్తలు రారమ్మా, నేను చెప్తున్నా వినండి. నువ్వెవరో ఎక్కడో అరాకొర అదృష్టవంతులు ఉంటారు. అందరికీ మంచి భర్తలు రారమ్మా, రోజులు బాగాలేదు. అలాగని అందరికీ మంచి భార్యలు అక్కడ గుణవతులు ఎక్కడో ఉంటారట, సముద్రంలో ముత్యాల్లాగా. అందుకే దేవుడు అరుదన్నాడు. అందరికీ మంచి భార్యలు రారమ్మా, జగడగొండ్లు గయ్యాళ్ళు కూడా ఉంటారమ్మా. అందరికీ మంచి భార్యలు రారు, అందరికీ మంచి భర్తలు కూడా రారు. అయినా మీ కాళ్ళ మీద మీరు బతకాలంటే మీ చదువు మీకు ఉపయోగపడాలి. చిన్నప్పటి నుంచి మీరు విన్న జ్ఞానం మీకు ఉపయోగపడాలి. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది మీకు తెలియాలి. యవ్వనేచ్ఛల నుండి ఈ టైంలో దూరంగా పారిపోవాలి. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ వయసు కాదు. 10వ తరగతి కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, ఎప్పుడైనా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నీకు తోడు అవసరం లేదు. అర్థమవుతుందా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజు అప్పుడు ఆలోచించు పెళ్లి గురించి, అప్పుడు ఆలోచించు వివాహం గురించి. యోసేపులాగా. యోసేపు గొప్పోడయ్యాక పెళ్లి చేసుకున్నాడు. గొప్పోడయ్యాక నువ్వు కూడా గొప్పదాని అయ్యాక, గొప్పోడయ్యాక దాని గురించి ఆలోచించు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం ఎదగడానికి. ఎదుగు. ఇటు ఆత్మీయంగా ఎదగాలి, అటు భౌతికంగానూ ఎదగాలి. అలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మాట చెప్పనా చెల్లెమా, తమ్ముడు, చర్చికి వెళ్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం అంటే నీ ఫ్రెండ్స్ని మానసికంగా బలపరిచే గురువులా మారాలి నువ్వు. నా మాటలు నీకు అర్థమైతే చాలా సంతోషం. మీ క్లాసులో మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసినప్పుడు పరిణతి గల వ్యక్తి, పరిణతి గల అమ్మాయి, పరిణతి గల అబ్బాయి నిన్ను చూసి ఆనందపడాలి. అంటే వాళ్ళను కూడా మోటివేట్ చేయగలిగే స్థాయికి నువ్వు ఎదగాలి.
అమ్మా నాన్నలతో అన్నీ మాట్లాడాలి. నీ మొట్టమొదటి స్నేహితులు మీ అమ్మా నాన్నలే. వాళ్ళని మించిన స్నేహితులు ఎవరు ఉండరు మనకి. అంత స్నేహం వాళ్ళతో నువ్వు మెయింటైన్ చేయాలి. అవసరమైతే ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే నువ్వే వాళ్ళకు కూడా నేర్పించేంతటి జ్ఞానవంతుడిగా ఎదగలగాలి. అలాంటి గ్రంథాన్ని దేవుడు మన చేతులకు ఇచ్చాడు. అంతేగాని మనం మోసపోకూడదు, మోసం చేయకూడదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆలోచిస్తూ ఇంతవరకు మీకు చెప్పబడిన ప్రతి మాట, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట మీ ఆత్మీయ జీవితాలు కట్టాలి. మీరు మరింత గొప్పోళ్ళు కావాలి. నేను మరలా ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఈ సంఘానికి రావచ్చు. అప్పుడు కూడా ఇలాగే నిలబెట్టి అడుగుతా. అప్పటికి మీకు 10 ఏళ్ల వయసు పెరగచ్చు, లేదా 5 ఏళ్ల వయసు పెరగచ్చు. ఆ టైంలో నువ్వు నాతో చెప్పాలి, అన్నయ్య ఆ రోజు నువ్వు మాట్లాడి వెళ్ళిపోయాక నేను ఈ విషయాన్ని నెమరు వేసుకోవటం మొదలుపెట్టాను, ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినడం మొదలుపెట్టాను. అవునన్నయ్య, ఈ ప్రసంగం నా జీవితంలో గొప్ప మేలు చేసింది, నేను ఎదిగాను, 10 మందిని ఎదిగేలా చేయగలిగాను అని చెప్పాలి తప్ప మీరు నేను బస్ స్టాండ్లో చచ్చిపోయానను, రైల్వే స్టేషన్లో పాడైపోయానను, ఎక్కడో లాడ్జికి వెళ్ళి పోలీసులకు దొరికిపోయానను, ఎవరినో నమ్మి నట్టాట ముంచేశాడను, ఎవరినో నమ్మి నిండా నాశనం అయిపోయానను మీ నోటి వెంట నేను ఆ మాటలు వినడానికి కూడా అవకాశం మీరు ఇవ్వకూడదు. మీరు ఎదగాలి, ఆశీర్వదింపబడాలి, దైవాశీర్వాదాలు పొందుకోవాలి, మానసిక పరిపక్వత రావాలి, పరివర్తన రావాలి. మీరు అత్యద్భుతమైన సాధనాలుగా భవిష్యత్తులో నిలబడాలి. మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలు గర్వపడాలి, మిమ్మల్ని చూసి సంఘం అంతా గర్వపడాలి, మిమ్మల్ని చూసి మీ సేవకులు ఎంతో ఆనందపడాలి, మిమ్మల్ని చూసి మేమంతా పొంగిపోవాలి. అలాంటి గొప్ప స్థితిలో నా చెల్లెమ్మలు తమ్ముళ్ళు అందరూ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను.